నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టం అమలును సీరియస్ గా తీసుకోండి. రీసెర్చ్ యూనిట్ ద్వారా అమలుపై అధ్యయనం చేయండి. ఇందిరమ్మ రాజ్యం సప్లాన్ చట్టం అమలుపై స్పష్టంగా ఉంది. ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి నిధుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకుని అమలు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి నిధులపై 32వ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఏడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అమలుకు సపోర్ట్ యూనిట్ ఇప్పటికే ఉంటే ఇబ్బంది లేదు, లేని పక్షంలో సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. అన్ని శాఖల్లో సప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటికే సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక పథకాలు రూపకల్పన చేయాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి నిధులు ఖర్చుపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు కోరారు. గిరిజన తాండాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలని అన్నారు. మరో 3 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు మంచి పథకాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించాలని అన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. ఈ పథకం అమలుపై ప్రజా ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వ చర్యల మూలంగా 10 ఏళ్ల పాటు అర్హులైన వారు లబ్ధి పొందలేకపోయారు. మీ ద్వారా ఆ వర్గాలకు చేయూతను ఇవ్వాలని కోరారు. స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ శ్రీధర్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజా, సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఎదురు కాల్పులు, ఒక మావోయిస్టు మృతి. ఒరిస్సా మల్కనగిరి, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒరిస్సాకు చెందిన భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో బడానాయక్ అనే జవాన్కు గాయాలు అయ్యాయి. మావోయిస్టులు 2 రాష్ట్రాల సరిహద్దులోని శబరి నదిని దాటుతూ ఉండగా ఎదురు కాల్పులు జరిగాయి. ఒక ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. ఈ నెల 29న కరీంనగర్లో బీఆర్ఎస్ దీక్షా దివాస్ ప్రోగ్రాం. తెలంగాణ రాష్ట్ర సాధనకై చావో రేవో అంటూ కేసీఆర్ ఆమరణ దీక్షకు కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ అయిన రోజు నవంబర్ 29. ఈసారి దీక్షా దివాస్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం స్థల పరిశీలన చేశారు. ఉత్తర తెలంగాణ భవన్ సమీపంలో లేదా అరెస్ట్ అయిన అలుగునూర్ చౌరస్తాలో దీక్షా దివాస్ సభ నిర్వహించనున్నాం. 2-3 రోజుల్లో కేటీఆర్ దీక్షా దివాస్పై అధికారికంగా ప్రకటన చేస్తారని గంగుల కమలాకర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత 50-60 సంవత్సరాల కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచులో కూడా పోయడం జరిగింది. తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా. అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది. అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే నవంబర్ 29న 2009 ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ అమర నిరాహార దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగల నుంచి వెళ్ళ జరిగింది. ఈ లిమిట్ కూడా తీగలగుట్టేపల్లికి వస్తుంది. అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అందుకే ఈరోజు దివస్గా మనం ప్రకటించుకోవడం జరిగింది. అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని కరీంనగర్ నగరంలో అలుగునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయ్యారు కాబట్టి కరీంనగర్ నగరంలోనే దీక్షా దివస్ చేయడం అని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు స్థలాన్ని ఎంపిక చేద్దామని నాతో పాటు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, జీవి రామకృష్ణ గారు, గౌరవ కార్పొరేటరు కంసాల్ సింగ్ గారు మేమందరం కూడా రావడం జరిగింది. అయితే కేసీఆర్ ప్రారంభించిన ఆ ఇంటి నుండి కానీ అక్కడ కానీ లేకపోతే కేసీఆర్ గారు అరెస్ట్ అయిన అలుగునూరు చౌరస్తాలో కానీ ఎక్కడైనా ఒక దీక్షా దివస్ నిర్వర్తించుకుందామని చెప్పి నిర్ణయం చేసింది పార్టీ. అందుకే స్థల పరిశీలన కోసం రావడం జరిగింది. ఇప్పుడు సుభాష్ నగరు ఇది కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అలుగునూరు చౌరస్తా ఈ రెండు కూడా చూసి పార్టీకి నివేదికిస్తాం. తద్వారా నిర్ణయం జరుగుతుంది. తొందరగా పనులు స్టార్ట్ చేస్తామని ఈసారి దీక్షా దివస్ కరీంనగర్ నగరంలో జరుపుకుంటున్నాం. కళాకారులు, కవులు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారు, తెలంగాణకు ఉద్యమంలో పనిచేసిన నాయకులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వస్తారు. మెయిన్ కవులు, కళాకారులు అందరూ కూడా రావడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం ఎలా చేసినో అలా అవడం వల్ల ఈరోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసే పరిస్థితి ఉంది కాబట్టి అందుకే ఈరోజు స్థల పరిచయం చేస్తున్నాం. రేపు ఎల్లుండో గౌరవ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు దీని మీద కులశంగా నిర్ణయం చేసుకొని పార్టీకి ప్రెస్ కూడా అడ్రస్ చేశారు కాబట్టి అందుకే ఈరోజు స్థల పరిచయం చేయడం జరిగింది. సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపితే సీఎం రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ భూములు నేను తీసుకున్నానని సీఎం రేవంత్ చెబుతున్నారు. కబ్జాల చరిత్ర నీది, కబ్జాల ఆలోచన నీది. నేను రైతుల దగ్గర నుంచి 13 ఎకరాల పట్టా భూమి తీసుకొని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. అందులో 1 గుంట ఇరిగేషన్ భూమి. కానీ ప్రభుత్వ భూమి ఉంటే దేనికైనా సిద్ధం. అవసరమైతే రంగనాయక్ సాగర్ దగ్గరికి రా, ఇద్దరం కలిసి భూమిని కొలుద్దాం. నీ అన్యాయాలపై మాట్లాడితే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని బెదిరిస్తున్నావా అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళారులకు వడ్లు అమ్ముకున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. మొదట్లో బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళారుల పాలైంది.
నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైనాయి. రాష్ట్రంలో పండింది 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లయితే రాష్ట్ర ప్రభుత్వం 40-50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు. అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైంది. అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమాయత్తం చేయకపోవడము, మిల్స్ టైఅప్ చేయకపోవడము, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము, గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికైంది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇవాళ రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. వరంగల్లో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9లో ఒక్కటన్నా అమలైందా? రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, అమలు కాలేదు. 2వ హామీ కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, కాలేదు. 3వ హామీ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కాలేదు. 4వ హామీ రైతు రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి డిసెంబర్ 9వ తేదీ చేస్తామన్నారు, కాలేదు. ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు, జరగలేదు. ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు, తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు, పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక్ సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొలిపిద్దాందా, ఎప్పుడొస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. జై తెలంగాణ. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అయ్యప్ప జేఏసీ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళతారు? యాజ్ రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ ను దర్గాకు వెళ్ళమని అన్నారు. రామ్ చరణ్ రెహమాన్ ని కూడా తిరుపతి, శబరిమలకు తీసుకురాగలరా? ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఉంటే, ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడు. రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం 4-5 రోజులు ఎదురు చూస్తాం. ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఇక్కడి నుంచి ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా, అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే
మన వేదిక నుంచే మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి, ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహబూబాద్ జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్ అమలు. మహబూబాద్ జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. 4 కంటే ఎక్కువ మంది గుమిగీడు ఉండరాదని పోలీసులు ప్రకటించారు. చట్టం అతిక్రమించినచో చట్టపరమైన చర్యలని హెచ్చరించారు. రహదారులపై, ముఖ్య కూడళ్లపై పోలీసులు పరాహా కాస్తున్నారు. మహబూబాబాద్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్ అన్నారు. నైట్ ఏందన్నా నైట్ పార్కింగ్ అనేది మిస్సింగ్ డాక్యుమెంట్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది. మిస్సింగ్ డాక్యుమెంట్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది. ఇంకోటి మన ఘనంగా లోక్ మంథన్ ప్రదర్శన ప్రారంభం. హైదరాబాద్ శిల్పారామంలో 4 రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శన కొనసాగనుంది.
ప్రజ్ఞావాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. గురువారం నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు కొనసాగనున్నాయి. 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారుల రాకతో సందడి నెలకొంది. 120కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఎగ్జిబిషన్ సాంస్కృతిక ప్రదర్శనలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization. నమస్కారం.